ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ఎంతో ఆనందాన్ని యాడ్ చేసే పండగ కదా. ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళందరూ అంటే ఉద్యోగపరంగా దూరంగా ఉంటున్నా కూడాను సంక్రాంతి అనగానే మనందరం కూడా ఒక్క ప్లేస్లో జాయిన్ అవుతూ ఉంటాం అండ్ ఎంతో సంబరంగా పండగని జరుపుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి సందర్భంగా ఇటు పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలోని ఎటువంటి రిలేషన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు, అలాగే ప్రతిరోజు పండగగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవచ్చు అన్నది ముఖ్యాంశంగా ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ బటన్ సో దట్ ప్రతి వారం ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ అన్నది మీకు చేరుతోంది అండ్ నోటిఫికేషన్తో పాటు. సంక్రాంతి అఫ్కోర్స్ పండగ అయితే సంవత్సరానికి ఒకసారేనా అండ్ మిగతా రోజులంతా ఏంటి అనగానే ఆలోచిస్తే ప్రతిరోజు పండగగా ఉంటే మన జీవితం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అయితే మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, మేడం మీరు చెప్తున్నారు కరెక్టే, బట్ అది ఎలా సాధ్యం, ప్రతిరోజు పండగలా మనం ఎలా జీవించవచ్చు అని అనిపిస్తుంది కదా. సో దానికి సంబంధించే ఈరోజు మనం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే సంక్రాంతి రోజు మనం మన పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ అలాగే వాళ్ళ తాలూకా ఆశీర్వాదాలు మనకు కావాలని మొక్కుతూ కొత్త బట్టలు పెడతాం, అలాగే పిండి వంటలు తయారు చేస్తాం, రకరకాల వంటకాలన్నీ చేసి మనం భోగంగా పెడుతూ ఉంటాం. అలాగే కొంతమంది దానాలు కూడా ఇస్తూ ఉంటారు కదా పండగ రోజు. ఇవన్నీ దేనికి అంటే ఆల్రెడీ ప్రాణంతో లేని వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ చేసే కార్యక్రమం కదా. అయితే ప్రజెంట్ మనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అది మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడాను మనం ఎలా ఉంటున్నాం అన్నది ఒక్కసారి ఆలోచిద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే సంవత్సరాల తరబడి మనం పండగని చేస్తూ ఉన్నాం, అలాగే మన పెద్దల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అండ్ రకరకాల కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. బట్ మన ఇంట్లో ఉన్న వాళ్ళతో, మనతో ఉన్న వాళ్ళతో అంటే ప్రజెంట్ మనతో లైవ్గా ఉన్న వాళ్ళతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం ప్రతిరోజు అన్నది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇటు తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్స్, పిల్లలు తల్లిదండ్రుల మీద కంప్లైంట్స్, అలాగే అత్తగారు కోడల మీద అండ్ కోడలు గారు అత్త మీద, ఇలా రకరకాలు ప్రతి రిలేషన్స్లో కూడాను కంప్లైంట్స్ అన్నవి మోస్ట్ వల్నరబుల్ థింగ్స్గా మారిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో మనుషుల మధ్యలో అవి పేరుకు మాత్రమే బంధాలుగా మిగిలిపోతూ రకరకాల బాధలు, దుఃఖాలు అన్నవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఇవన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వచ్చు. అవేంటి అంటే మన మైండ్ తాలూకా పవర్ ఆర్ మన మైండ్ తాలూకా ఆలోచన విధానం ముఖ్యంగా నెగిటివ్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయం కోసం కానీ మనం ఆలోచిస్తే దానిలో 95% నెగిటివిటీనే మనకి ఫోకస్ చేసేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ మనలో మనం అవేర్నెస్ని కానీ పెంచుకొని పాజిటివ్గా మనం చూడగలిస్తే ఎవరినైనా ఏ సిచ్యువేషన్ అయినా మనం హ్యాపీనెస్ని మన లైఫ్లో ఒక పార్ట్గా మార్చుకోవచ్చు. అది అంత ఈజీనా అంటే అఫ్కోర్స్ అంత ఈజీ కాదు, బట్ ఇంపాసిబుల్ కూడా కాదు కదా. ఇట్స్ పాసిబుల్, బట్ వీ షుడ్ హ్యావ్ దట్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ టు అచీవ్ ఇట్. సో ఇలా మనం ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ మీద ఫోకస్ చేయకుండా వాళ్ళలో ఉండే పాజిటివ్స్ ఏంటి అని కానీ గమనించామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్ అనగానే ఎంతోమంది ఎన్నో రెజల్యూషన్స్ రాసుకునే ఉంటారు, అలాగే ఆల్రెడీ 15 days అయిపోయింది ఇప్పుడు. అండ్ సంక్రాంతికి సంబంధించి కూడాను రకరకాల కొత్త కొత్త విషయాలు మీరు అనుకునే ఉంటారు. సో ఈ సంవత్సరం మనం ఒక పని చేద్దాం, మన లైఫ్లో ఎవరెవరైతే ఉన్నారో స్పౌజ్గా, పిల్లలుగా, ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళందరిలో పేరు పేరున ఒక్కొక్కరి పేరు రాసుకొని వాళ్ళలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, ఎక్కువ వద్దు, ఒక 3 రాద్దాం, ఓకేనా. ఓన్లీ 3 పాజిటివ్ క్వాలిటీస్ రాస్తే ఎంతమందిలో మనం అవన్నీ కూడాను చూడగలుస్తున్నాము అన్నది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే వాళ్ళ మీద
మనకు తెలుసో తెలియకో ఒకవేళ ఏమైనా నెగిటివ్ ఆలోచనలు ఉన్నా కూడాను అవన్నీ నెమ్మదిగా తొలగిపోయి మన బంధాలు చాలా లవబుల్గా స్ట్రాంగ్గా చేసుకోవడానికి అవి దోహదం చేస్తాయి. మరి ప్రయత్నిస్తారా అలా చేయడానికి? ఎస్ ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి పేరు రాసుకొని, అంటే మీ ఫ్యామిలీ మెంబర్ తాలూకా పేరు రాసుకొని 3 గుడ్ క్వాలిటీస్ ఏంటి వాళ్ళు అనేవి మాత్రం రాయండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ టైప్ ఇట్ ఇన్ ద కామెంట్ డన్. దాంతోపాటు ఎలా అనిపించింది మీకు అవి రాస్తుండేటప్పుడు అన్నది కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ద వండర్ఫుల్ టెక్నిక్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు కనెక్ట్ విత్ యువర్ లవబుల్ రిలేషన్స్. ఇది ఎందుకు అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి అంటే, మన దగ్గర ఆస్తులు ఉండొచ్చు, సర్టిఫికేట్స్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, బట్ నలుగురితో ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో, హ్యాపీ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంటామో, అదే నిజమైన ఆనందాన్ని మన జీవితంలో యాడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ చేద్దాం. అలాగే మన లైఫ్లోకి ప్రతిరోజు పండగనే ఆహ్వానిస్తూ ప్రతిరోజు పండగని జరుపుకుందాం. ఏమంటారు మరి? చేద్దామా? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.